హలో ఫ్రెండ్స్. సో ఈరోజు మనమైతే ఏమంటారు మనం క్విక్ షాట్ నేర్చుకోబోతున్నాం. క్విక్ షాట్ అనమాట. యాక్చువల్లీ నేను అది చేసి చాలా రోజులు అయింది, నాకు గుర్తుంటుందో లేదో తెలియదు. సో చేస్తూ నేర్చుకుంటా, అంటే గుర్తున్న వరకు ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ రాంగ్ వెళ్తే చాట్ జీపీటీ చేయడము ఏదో ఒకటి చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? ఎందుకంటే అన్నీ అందరూ గుర్తుండవు, ప్రాక్టీస్ చేసి చాలా రోజులు అయింది. సో ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్, ఓకే? సో మనం 2కి అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకో 3 minutes ఉంది. ఎవరెవరైనా వస్తారేమో, వెయిట్ చేద్దాం. అంతవరకు ఆడియో చెక్ చేస్తాను నేను. హలో. ఓకే, ఎక్కడ? ఓకే, యా. హాయ్ 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 హాయ్. ఓకే, మన వాచింగ్ నౌ. ఎక్స్ట్రా 1 వచ్చారు, 3 members వాచింగ్. సో 2కి మనం స్టార్ట్ చేద్దాం. ఇంకో 2 minutes ఉంది. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి, ఓకే? వాచింగ్ 4, ఓకే. ఈరోజు మనం క్విక్ షాట్ నేర్చుకోబోతున్నాం. సో కామెంట్లో చెప్పండి, మీకు ఇంట్రెస్టింగ్ ఉందా లేదా, క్విక్ షాట్ అంటే ఏంటి ఐడియా ఉందా లేదా, జావానా పైథాన్ వాళ్ళు ఉన్నారా వాచింగ్ అనేది, ఓకే? వినిపిస్తుందా? హలో, వస్తే మీకు క్లారిటీగా వినిపిస్తుందా? ఎవరైతే వాచ్ చేస్తున్నారో కామెంట్ చేయండి లైవ్గా, ఓకే? ఓకే, మనం ఈరోజు క్విక్ షాట్ నేర్చుకుందాం. సో ఇది మన వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ లింక్ అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాతో మెసేజ్ చేయాలన్నా మీరు ఇక్కడి నుంచి చేయొచ్చు, గ్రూప్ జాయిన్ అయితే. ఇది స్టైవర్ షీట్ లింక్, ఇదేమో మన గిట్హబ్ ప్రొఫైల్ లింక్. నెక్స్ట్ వీడియో నుంచి అంటే ఏంటి, ఇది వీడియో నెంబర్ 28 అనుకుంటా. సో నెక్స్ట్ వీడియో 30 నుంచి మనము లింక్డ్ ఇన్ ప్రొఫైల్ కూడా ఇస్తాను అనమాట మీకు, ఓకే? ఇంకో 1 minute ఉంది. ఏమన్నా ఉంటే చాట్లో చెప్పండి, లేదని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెడతాను, ఓకే? క్విక్ షాట్ అనమాట. సో అందులోపల మనం ఫైల్ కన్నా క్రియేట్ చేద్దాం, ఓకే? మనం ఫైల్ క్రియేట్ చేసుకుందాం. ఇందులోపల మనం ఫైల్ క్రియేట్ చేయాలి. quick.py, quick.py. ఇది పైథాన్ ఫైల్, ఓకే? ఇప్పుడు జావా ఫైల్ క్రియేట్ చేద్దాం. quick.jawa, ఓకే? బోత్ జావాలో సాల్వ్ చేద్దాం, ప్లస్ పైథాన్లో కూడా సాల్వ్ చేద్దాం, ఓకేనా? సో అయితే ఇంకా టైం అయితే అయింది, మనం ఇంకా సాల్వ్ చేయడం మొదలెడదాం. క్వాలిటీ అనేది 144, సో దట్ మనకి ఇంటర్నెట్ ఏం ఇష్యూ లేకుండా ఉంటుంది. సో ఇంకా స్టార్ట్ చేద్దాం, ఓకే? క్విక్ షాట్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే ఇప్పుడు మీకు సపోజ్ ఒక నెంబర్ ఉందనుకోండి, ఓకే? 2 3 4 5 6 ఇలా ఉంది అనుకోండి నెంబర్. సపోజ్ 2 3 1 4 6 5 అని ఉంది ఒకటి నెంబర్. దీన్ని ఇప్పుడు సార్ట్ చేయాలి. సో క్విక్ సార్ట్ ఎలా వర్క్ అవుతుంది అంటే, ఫస్ట్ ఈ నెంబర్ ఒకటి తీసుకుంటుంది, ఓకే? ఈ నెంబర్ ఈ నెంబర్ కంటే గ్రేటర్ ఉండే నెంబర్స్ ఉంటాయి, లెస్ దాన్ ఉండే నెంబర్స్ ఉంటాయి, ఈక్వల్ ఉండే నెంబర్స్ ఉంటాయి. సో ఇదేం చేస్తుంది అంటే ఒక కాపీ తీసుకుంటుంది, ఇదే డేటాని కాపీ తీసుకుంటుంది. ఎలా అంటే సేమ్ ఇదే సైజ్ అదే ఒక కాపీ వస్తుంది, ఓకేనా? ఇటుపక్క ఏమో ఐ ఉంటుంది, ఇటుపక్క ఏమో జే ఉంటుంది, ఓకే?
ఇప్పుడు ఇది 2 అనమాట. 2ని వదిలేసి నెక్స్ట్ ఇవన్నీ ఇటరేట్ అవుతాయి అనమాట. సో 3 అనేది 2 కంటే తక్కువ పెద్ద? 2 కంటే పెద్దది. పెద్దదైతే మనం ఇటు సైడ్ నుంచి ఐ మీన్ ఇన్సర్ట్ చేస్తాము. సో ఇన్సర్ట్ చేసి జేని డిక్రీజ్ చేస్తాం. ఇంక్రీజ్ చేసి జేని డిక్రీజ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ ఏం చేస్తాము? సపోజ్ 3 అనేది అయిపోయింది. ఓకే, 3 అయిపోయింది. నెక్స్ట్ 1 అనేది 2 కంటే చిన్నది కదా. సో లెఫ్ట్ సైడ్ నుంచి ఇంక్రీజ్ చేసి 1ని కూడా ఇంక్రీజ్ చేస్తాం. ఐ మీన్ వన్ సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి ఇన్సర్ట్ చేసి ఐని ఇంక్రీజ్ చేస్తాం. తర్వాత ఏంటి? 1 కూడా అయిపోయింది. నెక్స్ట్ 4 అనేది 2 కంటే పెద్ద కాబట్టి ఇటు సైడ్ ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, జేని డిక్రీజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ 6 అనేది బిగ్గర్ నెంబర్ కాబట్టి రైట్ సైడ్ నుంచి ఇన్సర్ట్ చేస్తాం. జే వాల్యూని డిక్రీజ్ చేస్తాం. ఓకే, ఫైనల్గా 5. ఓకే, 5 అనేది 2 కంటే పెద్దది కాబట్టి జేని ఇంక్రీజ్ చేస్తాం. ఐ మీన్ జే సైడ్ నుంచి ఇన్సర్ట్ చేస్తాం. వెయిట్, అదెందుకు అక్కడ రబ్ చేసేసాను? ఓకే, ఇక్కడ జేని డిక్రీజ్ అయ్యి ఉంటుంది. సో 5 కాబట్టి 5ని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాం. జేని డిక్రీజ్ చేస్తాం. సో జేని డిక్రీజ్ చేస్తే ఐజే ఈక్వల్ అవుతుంది. ఎప్పుడైతే ఐజే అనేది ఈక్వల్ అవుతుందో అక్కడ మనం ఈ ఫస్ట్లో తీసుకున్న వాల్యూని 2ని ఇన్సర్ట్ చేస్తాం. ఇక్కడ మీరు ఇక్కడ చూసారంటే ఏమైందంటే ఇక్కడ 2 అనేది అది ఉండాల్సిన ప్లేస్లో కరెక్ట్గా ఉందన్నమాట. ఎందుకంటే 2 కంటే బిగ్గర్ నెంబర్స్ అన్ని ఇటుపక్క ఉన్నాయి. అంటే ఏంటి? 2కి రైట్ సైడ్లో ఉండేవన్నీ పెద్ద నెంబర్సే. అవి సార్టెడా కాదా పక్కన పెట్టండి. 2 కంటే పెద్ద నెంబర్స్ అన్ని ఇటుపక్క ఉన్నాయి. 2 కంటే చిన్న నెంబర్స్ అన్ని ఇటుపక్క ఉన్నాయి. అంటే ఏంటి? 2 అనేది కరెక్ట్ ఫిక్స్ అయిపోయింది అనమాట. సో 2 అనేది కరెక్ట్గా సార్ట్ అయ్యింది. సో 2 అనే ఎలిమెంట్ సార్ట్ అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ సైడ్ అరేని సార్ట్ చేయాలి. ఓకే, ఈ సైడ్ అరేని కూడా సార్ట్ చేయాలి. సో దీనికి మళ్ళీ ఇదే అప్లై చేస్తాం అనమాట. ఏంటి? 1ని ఓకే, ఈ పెద్దది అయిపోద్ది అనమాట. ఐ మీన్ ఈ బిగ్గర్ లేదనమాట ఇప్పుడు. అంటే ఏంటి? ఇదే అప్డేటెడ్ అరే. ఓకే, దీన్ని ఇప్పుడు మనం సార్ట్ చేయాలి. బట్ దీన్ని డైరెక్ట్ సార్ట్ చేయమన్నమాట. దీన్ని ఎలా చేస్తాము? దీన్ని సపరేట్ అరే కింద. ఓకే, ఇందాక మనం తీసుకునే అరే ఏముంది? వెయిట్ చూపిస్తా. 2 5 6 4 3 ఉంది కదా. అంటే ఏంటి? 5 6 4 3 అనే అరే మిగులుతుంది అనమాట. అంటే అది సార్ట్ చేస్తాం ఇప్పుడు. ఓకే, సో లెఫ్ట్ సైడ్ అరేలో ఇది ఫిక్స్ అయిపోద్ది. ఎందుకంటే ఇది 1 సెలెక్ట్ చేస్తాం. ఇంకో సేమ్ కాపీ ఆఫ్ ఇదే అరే తీసుకుంటాం. ఇంకా జే ఏమి ఉండదు కాబట్టి నెక్స్ట్ అరే ఇది ఫిక్స్డ్ అనమాట. అంటే ఏంటి? ఒకటే ఎలిమెంట్ ఉంటే ఓకే, అంటే అరే సైజ్ అనేది 1 అయిందంటే, ఇలా అరే సైజ్ అనేది 1 అయిందంటే అదే ఫిక్స్ చేసుకుంటాం. సో 1 2 అనేది సార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ అరేలో ఏమైంది? సేమ్ ముందులాగా అరే, ఐ మీన్ దీన్నే మనం మళ్ళీ ముందులాగా సాల్వ్ చేస్తాం. ఏమని? ఇలా 5 6 4 3 5 6 4 3 ఉంటుంది అనమాట. ఇది 5. సో ఇది మనం సెలెక్ట్ చేసుకున్న ఫిక్స్డ్ ఎలిమెంట్. ఓకే, సో సేమ్ టైప్ ఆఫ్ అరేని కాపీ చేస్తాం. ఓకే, సేమ్ టైప్ ఆఫ్ అరేని కాపీ చేస్తాం. ఫస్ట్ 6 అనేది అంత బిగ్గర్ నెంబర్ అంటే రైట్ సైడ్ నుంచి ఇన్సర్ట్ చేయాలి. స్మాల్ నెంబర్ అంటే లెఫ్ట్ సైడ్ నుంచి 4 3 ఇక్కడ ఫైనల్గా మిగిలిపోయిన 5ని ఇన్సర్ట్ చేసాం. ఓకే, సో ఇలా సార్ట్ అయ్యింది. ఏంటి? 4 3 5 6 4 3 5 6 అనమాట. అంటే ఇది కాస్త 4 3 5 6 అవుతుంది. 4 3 5 6. ఓకేనా? ఇది ఫిక్స్డ్ అయిపోయింది. సో లెఫ్ట్లో కూడా ఒకటే ఉంది కాబట్టి ఇది కూడా సార్ట్ అయిపోయింది. ఇంకా మిగిలింది ఈ రెండే అనమాట. ఈ రెండిట్లో కూడా 4ని తీసుకుంటాం. ఓకే, 4ని తీసుకోవడం వల్ల ఈ రెండు ఉంటాయి. సో 3 అనేది చిన్నది కాబట్టి ఇటు, మిగిలిపోయిన 4ని ఇటు పెడతారు. సో ఫైనల్గా అన్నీ సార్ట్ అయిపోతాయి అనమాట. ఇలా మొత్తం సార్ట్ చేస్తుంది. మీరు యాక్చువల్లీ ఎవరికైనా అర్థమైందా? కామెంట్స్. ఓకే, ఎవరు వ్యూలో ఎవరు లేరు. సో ఒకవేళ మీకు ఇది అర్థం కాకపోతే నన్ను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా మీరు అంటే ఏంటి ఎవరికైనా డౌట్ ఉందంటే నాకు అడిగితే నేను మళ్ళీ చెప్తాను అనమాట. అప్పుడు కూడా ఓకే, అప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఇప్పుడు ఇలా ఒక అరే తీసుకున్నాం. ఓకే, 6 బాక్సెస్ ఉన్నాయి అనుకోండి. స్ట్రీమ్ సో ఇప్పుడు మనం సపోజ్ ఇది అరే అనుకోండి. సో 5 4 6 2 1 3 అని ఉందనుకోండి. క్విక్ సార్ట్ ఎలా వర్క్ అవుతుంది అంటే ఫస్ట్ ఎలిమెంట్ని తీసుకుంటాం, సెలెక్ట్ చేసుకుంటాం. సో ఎవరైనా ఉన్నారు ఆన్లైన్లో? నో వన్. ఓకే,
ఇక్కడ ఇక్కడ వాచింగ్ 4 ఉన్నారనమాట. ఒకటి నా ల్యాప్టాప్, ఒకటి మొబైల్, ఇంకో ఇద్దరు ఎవరో వాచ్ చేస్తున్నారు మనల్ని. నాకు వాచ్ టైం రావడానికి మరి మీ మమ్మీ ఫోన్లో కూడా పెట్టేసావా? పెట్టచ్చు, ఫోన్ కూర్చోవచ్చు కదా, కూర్చోవచ్చు. పెట్టుకో. వద్దు, ఇప్పుడు మన లైవ్ లో ఉన్న క్లాస్ అయిపోయినాక ఏ చీటింగ్ అయితే మిగతా ఇద్దరు ఎవరో కమెంట్ చేయమని వాళ్ళ పేర్లు ఏమో తెలియదు. చెప్పు. కొన్నిసార్లు కామెంట్ చేస్తారు, కొన్నిసార్లు చేయరు. మనం అది చెప్పు పెట్టుకోకూడదు. మామ. గైస్, ఎవరైనా వాచ్ చేసే వాళ్ళు కామెంట్ చేయరా కొంచెం? మా సిస్టర్ చూస్తుందని చెప్పు. అదే మా సిస్టర్ అడుగుతుంది అనమాట, నీ క్లాస్ ఎవరైనా వింటున్నారని. ఎక్సైటెడ్ టు నో ద పీపుల్. హాయ్ బ్రో, వాసు బ్రో నిన్న మెసేజ్ చేసినారు. హాయ్ బ్రో. నిన్న కామెంట్ సేమ్ మనలాగే నేర్చుకోవడానికి వచ్చినారు. నిన్న మెసేజ్ చేసినారు వాసు బ్రో అని. ఇంకొకరు ఎవరు? ఇంకొకరు అక్కడ తగ్గిపోయారు, మళ్ళీ 2K వచ్చారు. 2 మెంబర్స్ వాచింగ్. నువ్వు డిస్టర్బ్ చేస్తే ఎలా? ఇప్పుడు ఒక 1 అవర్ నేను వచ్చేస్తాను. Okay, sorry guys, sorry to Yeah. disturb you. ఓకే ఓకే, Carry on. క్యారీ ఆన్. continue. లికేకి వచ్చిందా? ఓకే ఓకే గైస్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. మనం మళ్ళీ స్టార్ట్ చేద్దాం. సో మనం ఎక్కడ ఆపామంటే, ఎస్, సార్టింగ్ ఎలా వర్క్ అవుతుందని చూస్తున్నాము. సపోజ్ 6 4 5 1 3 2 అని ఉంది అనుకోండి, ఫస్ట్ ఎలిమెంట్ని తీసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుందంటే, ఓకే ఇది ఫస్ట్ స్టెప్, ఒక ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకున్నాం. ఈ ఎలిమెంట్స్లో ఉన్న వాటిని ఒక్కొక్కటి రన్ చేస్తాం. 4 అనేది 6 కంటే ఎక్కువ తక్కువ చిన్నది కాబట్టి లెఫ్ట్ సైడ్. ఓకే, మీకు సింపుల్గా చెప్తాను చూడండి. 1 2 3 4 5 6 4 5 6 2 1 3. ఓకే, ర్యాండమ్ 4 అనేది ఉంది. 4ని స్టోర్ చేసి పెట్టుకుంటాం. 5 అనేది గ్రేటర్ నెంబర్ కాబట్టి లెఫ్ట్ నుంచి ఇన్సర్ట్ చేస్తాం. సేమ్ సైజ్ ఉంటుంది అరేకి. సో 5 అనేది గ్రేటర్ నెంబర్ కాబట్టి లెఫ్ట్ సైడ్ నుంచి ఇన్సర్ట్ చేస్తాం. 6 గ్రేటర్ నెంబర్ కాబట్టి లెఫ్ట్ సైడ్ నుంచి. 2 స్మాల్ నెంబర్ కాబట్టి గ్రేటర్ నెంబర్ అయితే రైట్ సైడ్ నుంచి, స్మాల్ నెంబర్ అయితే లెఫ్ట్ సైడ్ నుంచి. సో 1 అనేది స్మాల్ నెంబర్ కాబట్టి లెఫ్ట్ సైడ్ నుంచి. 3 అనేది కూడా స్మాల్ నెంబరే కాబట్టి లెఫ్ట్ సైడ్ నుంచి. ఇది 4 కాబట్టి 4, మిగిలిపోయిన 4 అనమాట. ఇప్పుడు 4 అనేది ఫిక్స్డ్ ప్లేస్ అనమాట, అదే దాని ప్లేస్ అనమాట. ఓకే, సో అంటే 4 అనేది సార్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ మిగిలిపోయిన ఈ 2 1 3ని ఇంకా 6 5ని కూడా సేమ్ అలాగే ట్రీట్ చేస్తాం. అంటే ఏంటి, దీన్ని ఒక సపరేట్ అరే కింద క్విక్ సార్ట్ చేస్తాం, ఇది సపరేట్ అరే కింద క్విక్ సార్ట్ చేస్తాం. సో 2 1 3 అంటే మీనింగ్ ఏంటి, 2ని ఫిక్స్ చేసుకుంటాం. ఓకే, 2 1 3. సో 2 అనేది ఫిక్స్ అయిపోయింది. సో నెక్స్ట్ సేమ్ సైజ్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ 3 1 కదా, 1 అనేది స్మాల్ లెఫ్ట్ సైడ్ వస్తుంది. 3 అనేది గ్రేటర్ 3 రైట్ సైడ్ వస్తుంది. 2 అనేది ఫిక్స్డ్ కాబట్టి ఇలా అనమాట. అంటే ఏంటి, 2 కూడా ఇప్పుడు సార్ట్ అయ్యింది. ఓకే, 2 సార్ట్ అయింది, మనకి 4 సార్ట్ అయిపోయింది. ఇటుపక్క 6 5 ఉంది కాబట్టి మనం చేసేటప్పుడు 6 వాల్యూ అనేది ఫిక్స్ అయిపోయింది. 5 స్మాల్ కాబట్టి ఇటు 6 అనేది ఫిక్స్ అయింది. అంటే ఏంటి, 4 సార్ట్ అయిపోయింది. ఓకే, 4 అనేది సార్టెడ్, 2 అనేది సార్టెడ్, 4 అనేది సార్టెడ్, మన 6 కూడా సార్టెడ్. అంటే మనం ఇక్కడ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో 4 2 6 4 2 6 అనమాట. అంటే ఏంటి, 2 4 6 అనేవి సార్టెడ్, 2 4 6 అనేవి సార్టెడ్. నెక్స్ట్ రిమైనింగ్ అరేస్ ఏంటి, 1, ఇది క్విక్ సార్ట్ చేయాలి, దీనికి క్విక్ సార్ట్ చేయాలి, దీనికి క్విక్ సార్ట్. సింగిల్గా ఉందంటే క్విక్ సార్ట్ అప్లై చేయాల్సిన అవసరం లేదు, అది సార్టెడ్ అని. సో ఇది కూడా సార్టెడ్ అయిపోద్ది, ఇది సార్టెడ్, ఇది సార్టెడ్, అలాగా మొత్తం సార్టింగ్ అయిపోయింది అనమాట. 1 2 3 4 5 6 ఇదే క్విక్ సార్ట్ అనమాట. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బ్రో, క్విక్ సార్ట్ని స్టార్ట్ ఇండెక్స్ అండ్ ఎండ్ ఇండెక్స్ తీసుకొని పార్టీషన్తో చేస్తాం కదా, మిడ్ వరకు ఒకసారి అండ్ మిడ్ +1 నుండి లాస్ట్ వరకు ఒకసారి సార్ట్ చేస్తాం కదా పార్టీషన్తో. ఎస్, అంతే బ్రో. అంటే లైక్ మనం మెర్జ్ సార్ట్ చేసేటప్పుడు కూడా చేసాం కదా, లైక్ 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని సేమ్ దానికి మళ్ళీ మెర్జ్ సార్ట్ అప్లై చేస్తాం కదా, సేమ్ అలాగే క్విక్ సార్ట్ కూడా. ఏమంటే ఇక్కడ ఏంటంటే ఒక ఎలిమెంట్ అనేది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింటుంది అనమాట. అంటే ఏంటి, సార్ట్ అయిపోయి ఉంటుంది, అదే డిఫరెన్స్ అనమాట. రిమైనింగ్ అంతా సేమ్ టు సేమ్ అనమాట. సిమిలర్ టు మెర్జ్ సార్ట్, లైట్గా సిమిలరే ఉంటుంది. ఏమంటే క్విక్ సార్ట్కి దానికి తేడా ఏంటంటే, మెర్జ్ సార్ట్కి మన ఏమంటారు, క్విక్ సార్ట్కి తేడా ఏంటంటే అంతే బ్రో. ఆప్టిమైజేషన్ అని కాదు, యాక్చువల్లీ నాకు దాని డిఫరెన్స్ కూడా నాకు కూడా అంతగా ఐడియా లేదు. సో మెర్జ్ సార్ట్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే, మనము ముందు డివైడ్ చేసేస్తాం మొత్తం స్మాల్ పీసెస్గా, తర్వాత కంబైన్ చేస్తాం. ఇందులో ఏంటంటే స్మాల్ పీసెస్గా డివైడ్ చేయము, సార్ట్ చేస్తూ డివైడ్ చేసుకుంటాం. ఎలాగంటే ఫస్ట్ థింగ్
ప్రతి స్టెప్కి ఒక ఎలిమెంట్ అనేది ఫిక్స్ అయిపోద్ది అనమాట. మీకు ఎలా చెప్పాలి, ఇది ఎలా వరకు అయితే చెప్తా చూడండి. మీరు ఫస్ట్ టైం క్విక్ సార్ట్ అప్లై అయినప్పుడు ఓకేనా, ఓన్లీ ఒక ఎలిమెంట్ అనేది సార్ట్ అవుతుంది, ఒక ఎలిమెంట్ పొజిషన్ అనేది సార్ట్ అయిపోద్ది. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ తీసుకున్నప్పుడు దీనికి డబల్, ఎందుకంటే ఈ ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో దీని నుంచి లెఫ్ట్ అరే రైట్ అరే రెండింటికి మనం క్విక్ సార్ట్ అప్లై చేస్తాం, లెఫ్ట్ అరేకి రైట్ అరేకి. సో నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది, 2 ఎలిమెంట్స్ అనేది ఫిక్స్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ దీని నుంచి ఇంకొక 2, అంటే నెక్స్ట్ ఎలిమెంట్కి 4, నెక్స్ట్ మళ్ళీ 2 కాబట్టి 8. అంటే ఏంటి, ఇది ఎలా సార్ట్ చేస్తుంది, 1 ఎలిమెంట్ సార్ట్ అవుతుంది ఫస్ట్ స్టెప్లో, 2 ఎలిమెంట్స్ సార్ట్ అవుతాయి నెక్స్ట్ స్టెప్లో, 4 ఎలిమెంట్స్ సార్ట్ అవుతాయి నెక్స్ట్ స్టెప్లో, నెక్స్ట్ ఎలిమెంట్లో 8 ఎలిమెంట్ అనమాట. అలాగా ఎక్స్పోనెన్షియల్గా ఇది సార్ట్ అవుతూ వెళ్తుంది. ఓకేనా, అలా అనమాట. అర్థమవుతుందా? బట్ కానీ క్విక్ సార్ట్ సార్టింగ్కి వర్క్ అవ్వదు కదా, బట్ కానీ క్విక్ సార్టింగ్ ఆర్డర్కి వర్క్ అవ్వదు కదా. ఇది ఐ మీన్ మీరు ఏం చెప్పాలనుకున్నారో అర్థం అవ్వట్లేదు వాసు బ్రో. క్విక్ సార్టింగ్ ఆర్డర్కి వర్క్ అవ్వదు. అసెండింగ్ ఆర్ డిసెండింగ్, ఎస్ వర్క్ అవుతుంది. మీరు అసెండింగ్ కావాలంటే అసెండింగ్ చేసుకోవచ్చు, డిసెండింగ్ కావాలంటే డిసెండింగ్ చేసుకోవచ్చు. ఎలాగో చెప్తా చూడండి. ఇప్పుడు మనం ఇందాక ఏం చేసాము, ఇప్పుడు ఒక ఎలిమెంట్ తీసుకున్నారనుకోండి, 4 5 1 2 3 అని మనం ఏం చేసాం, 4 సెలెక్ట్ చేస్తే బిగ్గర్ నెంబర్స్ రైట్ సైడ్ పంపించాం. అంటే ఏంటి, 4 కంటే బిగ్ ఉంటే రైట్ పంపించాం, బిగ్ ఉంటే రైట్, స్మాల్ ఉంటే లెఫ్ట్, ఇదే రివర్స్ చేసాం అనుకోండి, ఏంటి బిగ్ ఉంటే లెఫ్ట్, బిగ్ ఉంటే లెఫ్ట్, స్మాల్ ఉంటే రైట్ అని, అది డిసెండింగ్ ఆర్డర్ అవుతుంది. అంతే కదా. ఇప్పుడు రైట్లో పెద్దగా ఉన్నాయంటే మీనింగ్ ఏంటి, రైట్ సైడ్ బిగ్గర్ ఉంటే అసెండింగ్ అని. ఓకే, లేదు లెఫ్ట్ సైడ్లో పెద్దగా ఉన్నాయంటే వాల్యూస్ ఉన్న ఎలిమెంట్ కంటే అది డిసెండింగ్ అని, లేదా రివర్స్లో కూడా చెప్పుకోవచ్చు. అలా అనమాట. మనం ఎలా చేస్తామనేది మన ఇష్టం అనమాట. మనం అసెండింగ్ చేయొచ్చు, డిసెండింగ్ చేయొచ్చు. ఇప్పుడు నేను డిసెండింగ్లో చేసేదా, ఓకే చెప్పు బ్రో, అంటే నీ డౌట్ చెప్పు, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే నువ్వు అసెండింగ్ ఆర్ డిసెండింగ్ చేయొచ్చు బ్రో. అంటే మనం సార్టింగ్లో మన ఇన్పుట్ సేమ్ ఎలిమెంట్ తీసుకున్నాడు, అలానే లాస్ట్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ స్మాలర్ దెన్ ఫస్ట్ ఎలిమెంట్ ఉంటే వర్క్ అది కదా. మన ఇన్పుట్ సేమ్ ఎలిమెంట్ తీసుకున్నాడు, అలానే లాస్ట్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ స్మాలర్ దెన్ ఫస్ట్ ఎలిమెంట్ ఉంటే, లాస్ట్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ స్మాలర్ దెన్ ఫస్ట్ ఎలిమెంట్ ఉంటే వర్క్ అవ్వదు కదా. లేదు వర్క్ అవుతుంది బ్రో, ఎలా ఉన్నా వర్క్ అవుతుంది. నువ్వు ఇన్పుట్ ఎలా ఇచ్చినా కూడా వర్క్ అవుతుంది. దీనికి ఏం చేయాలంటే మనము ఎయిదర్ ఈక్వల్ వచ్చింది అనుకో, సపోజ్ ఒక నెంబర్ అనేది, ఓకే, అప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనకి సపోజ్ 6 6 5 2 1 అని ఉందనుకో, ఇక్కడ 2 ఎలిమెంట్స్ సేమ్ ఉన్నాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఎయిదర్ ఈక్వల్ ఉన్న నెంబర్ని లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ పంపించాలి. అంటే ఏంటి, ఒక సైడ్ మనము లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పంపించాలి, ఇంకొక సైడ్ మనం గ్రేటర్ దెన్ సింబల్ పెట్టుకోవాలి. అంటే గ్రేటర్ ఉంటే రైట్కి పంపించాలి, లెస్ దెన్ ఉన్న ఈక్వల్ టు ఉన్న లెఫ్ట్కి. లేదు మీకు అలా అవుద్దంటే మీరు ఈక్వల్ ఉన్న గ్రేటర్ ఉన్న రైట్ అనమాట. అంటే ఈక్వల్ టుని ఎయిదర్ లెఫ్ట్కి కానీ రైట్కి కానీ పంపించేస్తాం మనం సింపుల్గా. ఓకే, అది కూడా సార్ట్ చేస్తుంది కరెక్ట్గానే. అంటే నెంబర్స్ కానీ సేమ్ ఉంటే అర్థమైందా, ఏదర్ లెఫ్ట్ కానీ రైట్ కానీ పంపిస్తాం, అది సార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను సాల్వ్ చేస్తాను కదా, మీకు అర్థమవుతుంది. ఓకేనా, చూద్దాం. ఓకే, సి ఇప్పుడు మనం కోడ్ రాయాలి. ఓకే, ఏది క్విక్ సార్ట్కి. సో మనం అనుకున్న లాజిక్ ప్రకారం ఏం చేయాలి, ఫస్ట్ థింగ్ ముందు మనం రీడ్ చేయాలి. ఓకే, సో మనం ఏం చేద్దామంటే రీడింగ్కి కావాల్సిన కోడ్ని మనం తీసుకుందాం. ఇది మనం నిన్న కూడా డిస్కస్ చేసుకుందాం. రీడింగ్కి జస్ట్ స్కానర్, ఇది కామన్ అనమాట. ఏ సార్టింగ్లో అయినా సరే ఇలా ఇన్పుట్ తీసుకోవడం కామన్. సో క్విక్ డాట్ జావా, యాక్చువల్లీ నేను పబ్లిక్ స్టాటిక్ వర్డ్ కూడా తీసుకుని ఉండాల్సింది కాపీలో. సో ఇది కూడా మనం కాపీ చేసుకోవచ్చు. ఓకే, పబ్లిక్ స్టాటిక్ వర్డ్. సో స్కానర్ క్లాస్ తీసుకున్నాం, ఇన్పుట్ తీసుకున్నాం, అరేని క్రియేట్ చేసాం, ఏఆర్ఆర్ఐ అంటే లైక్ అరే సైజ్ తీసుకున్నాం, ఎంఎస్ ఇది మెర్జ్ సార్ట్ కదా, మనం క్యూఎస్ అంటాం, అంటే క్విక్ సార్ట్ అన్నాం అనమాట. క్విక్ సార్ట్ కూడా అరే పంపిస్తాం, 0 నెంబర్ ఇంకా లాస్ట్ నెంబర్ పంపిస్తాం. ఓకే, సో 0 నెంబర్ లాస్ట్ నెంబర్ పంపిస్తాం, ఇది క్విక్ సార్ట్. దీనికి మనం ఎప్పుడు కోడ్ రాయాలి. క్విక్ సార్ట్లో మనం ఏమవుతుంది, ఇప్పుడు ఒక అరే ఉంటే, ఓకే, ఇంకొక డమ్మీ అరే తీసుకొని, ఇప్పుడు ఒక అరే ఉంటే
6541321 అంటే ఇది నేను నాకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను. అంటే నేను సాల్వ్ చేయాలన్నా కూడా ఇప్పుడు నాకు మళ్ళీ ఒకసారి డౌట్ వస్తుంది కదా. సో ఒక అరే తీసుకొని నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది అంటే సాల్వ్ చేసేటప్పుడు ప్రతి స్టెప్ చేసేటప్పుడు నేను నా లాజిక్ని నేను ఫాలో అవుతాను అనమాట. ఇప్పుడు మన ప్రతి స్టెప్లో మనం మన లాజిక్ని చూసుకుంటూ ఉండాలి, అంటే వెరిఫై చేసుకుంటూ ఉండాలి. మనం అనుకుంటుంది మనం కోడ్ రాస్తున్నామా లేదా అని చూసుకోవాలన్నమాట. సో ఇలా ఉంది. దీనిలో ఏం చేయాలి, మనం ఫస్ట్ ఒక ఎలిమెంట్ని సెలెక్ట్ చేయాలి. ఓకే, అరేని పంపిస్తే మనకి అరేలో స్టార్టింగ్ ఎలిమెంట్లో లాస్ట్ ఎలిమెంట్ ఉంటుంది. మనం ఒక అరేని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ కాదు, మేబీ మనం ఇంటీజర్ టైప్ అరేని రిటర్న్ చేస్తాం. ఓకే, ఇంటీజర్ టైప్ అరే రిటర్న్ క్యూఎస్ క్విక్ సార్ట్ మనకి అరే పంపిస్తారు ఫస్ట్. సో ఏఆర్ఆర్ అరే కామా. ఓకే, సో మనం అది అరే కాబట్టి మనం ఇంటీజర్ టైప్ అని మెన్షన్ చేయాలి. నెక్స్ట్ మనకి ఏమొస్తుంది అంటే ఇంటీజర్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ మోస్ట్ అనమాట. సో ఇంట్ ఎల్ కామా ఇంట్ రైట్, ఇంట్ ఆర్ అంటే రైట్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఏమొస్తుంది మనకి రిటర్న్ మనం కొత్తగా క్రియేట్ చేసిన అరే. సో మనం అరే ఏం చేస్తామంటే మనం ఇప్పుడు ఒక కొత్త టైప్ ఆఫ్ అరే తీసుకుంటాము. ఓకే, ఒక కొత్త అరేని ముందు మనం క్రియేట్ చేయాలి. అంటే ఏంటి, పైన అరేని మనం మాడిఫై చేసి కింద అరేలకు మారుస్తున్నాం కదా. సో అంటే మనం కొత్త అరే తీసుకోవాలి. సో ఎలా తీసుకోవచ్చు, అది ఇంటీజర్ టైప్ అరే ఏఆర్ న్యూ అరే అనుకుందాం. న్యూ ఏఆర్ఆర్ ఎన్ఏఆర్ఆర్ అనుకుందాం. న్యూ అరే ఈక్వల్ టు న్యూ ఇంటీజర్ టైప్ ఆఫ్ అరే ARR డాట్ లెంత్. ఓకే, సో కొత్త అరే ఒకటి తీసుకున్నాం. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, ఇప్పుడు ఈ అరే ఉంది, కొత్త అరే తీసుకున్నాము. మనం నెక్స్ట్ ఏం చేయాలి, 1 2 3 4 5 6 7. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ ఎలిమెంట్ తీసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఎలిమెంట్ని తీసుకోవాలి. 6 అనే ఎలిమెంట్ని స్టోర్ చేసుకోవాలి. ఫస్ట్ ఎలిమెంట్ తీసుకొని స్టోర్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఎలిమెంట్ అంటే ఇంట్ ARR ఆఫ్ ఇంట్ టెంప్ ఈక్వల్ టు టెంపరీలోకి ARR ఆఫ్ 0. ఫస్ట్ ఎలిమెంట్ తీసుకోవాలి ఎప్పుడు. ఫస్ట్ ఎలిమెంట్ అంటే దీన్ని బేస్ చేసి ఉంటుంది అనమాట. ఎల్ అనే ఎలిమెంట్ని తీసుకోవాలి ఎప్పుడు. సో ఎల్ అనే ఎలిమెంట్ తీసుకొని, ఓకే, లెఫ్ట్ సైడ్ ఉండే ఎలిమెంట్ తీసుకొని నెక్స్ట్ ఏం చేయాలి, మనము కొత్త రేలేకి మనం ఏం చేయాలంటే లెఫ్ట్ అంటే లూప్ రన్ చేసి అప్పర్ ఎలిమెంట్ యొక్క లూప్ అనేది అంటే ఏంటి, ఇంట్ I ఈక్వల్ టు 1. ఓకే, I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ అంటే లెఫ్ట్ నుంచి రైట్ వరకు వెళ్ళేటట్టు, లెఫ్ట్ టు ఆర్ I ప్లస్ ప్లస్. ఓకే, సో అయితే ఇక్కడ మనం లెంత్ కూడా మనం ఆర్ అని ఇవ్వచ్చు, మేబీ మనం ఇవ్వచ్చు. ఎస్, అంటే మనకి సైజ్ అనేది ఆరే కదా, సో మనం ఆర్ అని ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏముంది. ఓకే, ఆర్ అంటే మనకి మరి ఆర్ అంత లెంత్ వస్తుందేమో, మేబీ ఆర్ మైనస్ ఎల్ ఉండాలి మన అరే లెంత్. స్టిల్ మనకు వద్దు, ARR డాట్ లెంత్ ఉందాం. ఓకే, ARR డాట్ LENGTH లెంత్. ఓకే, డాట్ LENGTH లెంత్. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇప్పుడు ఉన్న ఎలిమెంట్స్ని ఒక్కొక్కటి మనం ఇటరేట్ చేసుకుంటూ, ఓకే, మనకి ఇంకా ఏం కావాలంటే లెఫ్ట్ ఆర్ అని ఉంది కదా, సేమ్ దానికి ఒక కాపీ కావాలి. అంటే ఏంటి, ఇప్పుడు మనకున్న ఈ అరేలో ఫస్ట్ ఎలిమెంట్ని తీసుకున్నాం. నెక్స్ట్ ఈ ఎలిమెంట్స్ని మనం సార్ట్ చేయాలంటే ఒక్కొక్కటి ఇటరేట్ అవుతుంది. I అనేది ఇటరేషన్కి మనకు వస్తుంది. ఇటరేట్ చేసే ప్రతిసారి ఆ ఎలిమెంట్ లెఫ్ట్ ఉందా రైట్ ఉందా, లెఫ్ట్ ఉంటే ఈ అరే లోపల మనం ఇట్ సైడ్ నుంచి ఇన్సర్ట్ చేయాలి, ఇట్ సైడ్ నుంచి ఇన్సర్ట్ చేయాలి. బిగ్గర్ ఉంటే అంటే మనకి 2 వేరియబుల్స్ కావాలి ఇక్కడ.
సో దీన్ని మనం ఎలా తీసుకుందామంటే ఈ వేరియబుల్స్ని మనం ఆల్రెడీ మనం ఐ అనే వేరియబుల్ వాడేసాం, ఎల్ అనే వేరియబుల్ వాడేసాం, ఆర్ అనేది వాడేసాం కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇక్కడ P1 తీసుకుందాం. పిఎల్ పిఆర్ అనమాట. పిఎల్ అంటే పాయింటర్, లెఫ్ట్ పాయింటర్, ఐ మీన్ ఎల్పి ఆర్పి అనమాట. ఎల్పి ఆర్పి, లెఫ్ట్ పాయింటర్ రైట్ పాయింటర్ అని రెండు తీసుకుందాం. ఓకే, లెఫ్ట్ పాయింటర్ ఎల్పి, రైట్ పాయింటర్ ఆర్పి అనమాట. ఇలా మనం రెండు తీసుకుందాం. సో ఇంట్ ఇక్కడ బయట తీసుకోవాలి మనం, ఇంట్ లెఫ్ట్ పాయింటర్ ఈక్వల్ టు ఎల్ కామా రైట్ పాయింటర్ ఈక్వల్ టు ఆర్ అనమాట. ఓకే, లెఫ్ట్ పాయింటర్ రైట్ పాయింటర్. సో మనం ఇప్పుడు ఏం చేస్తాము, సో లెఫ్ట్ పాయింటర్ అనేది మనకి L-1 నుంచి స్టార్ట్ అవ్వాలి, లేదు ఎల్ నుంచే స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఐలో వచ్చే వాల్యూ అంటే ఏంటి, ఏఆర్ఆర్ ఆఫ్ ఇఫ్ ఏఆర్ఆర్ ఆఫ్ ఐ అనే వాల్యూ అనేది గ్రేటర్ దాన్ ఉన్న, సారీ లెస్ దాన్ ఉన్న, ఈక్వల్ టు ఉన్న, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టెంపరీలో ఉన్న వాల్యూకి తక్కువ ఉన్నా లేదా ఈక్వల్గా ఉన్నా మనం ఏం చేయాలి అంటే వాల్యూని, ఆ టెంప్ని మనము కొత్త రేలోకి స్టోర్ చేయాలి, లెఫ్ట్ సైడ్ నుంచి స్టోర్ చేయాలి. అంటే ఎన్ఏఆర్ఆర్ ఈక్వల్ టు ఎన్ఏఆర్ఆర్ ఆఫ్ లెస్ దాన్ ఉందంటే లెఫ్ట్ పాయింటర్ ఎల్పి లేకి పంపించాలి. అంటే ఏంటి, ఏం చేయాలి మనం ఆ యొక్క ఏఆర్ఆర్ ఆఫ్ ఐ అనేది మనం సెండ్ చేయాలి. సెండ్ చేసిన తర్వాత ఏం చేయాలి మనము, లెఫ్ట్ పాయింటర్ని ఇంక్రీజ్ చేయాలి, ఎల్పి ప్లస్ ప్లస్. ఓకే, ఎల్పి అనేది ప్లస్ ప్లస్ చేస్తాం. ఎల్స్ కాకపోతే మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ ఎన్ఏఆర్ఆర్ అంటే న్యూ అరే ఆఫ్ రైట్ పాయింటర్ తీసుకొని ఈక్వల్ టు అందులోకి మనం ఏఆర్ఆర్ ఆఫ్ ఐని పంపిస్తాం. ఓకే, నెక్స్ట్ ఎల్బి ప్లస్ ప్లస్ చేసాం కదా, ఇక్కడ ఏం చేస్తాం మనం, ఐ మీన్ రైట్ పాయింటర్లోకి పంపించాక ఆర్పి మైనస్ మైనస్ అంటే రైట్ పాయింటర్ని మైనస్ మైనస్ చేస్తాం. సో ఇది మనకి అయిపోద్ది అనమాట. ఏంటి ఇది మనకి చేసేస్తుంది ఈ వర్క్ మొత్తాన్ని, లెఫ్ట్ లేకి రైట్ లేకి అనమాట. ఓకే, మొత్తం అయిపోయిన తర్వాత అంటే ఏంటి, మొత్తం అయిపోయిన తర్వాత లెఫ్ట్ పాయింటర్ రైట్ పాయింటర్ అంతా అయిపోతాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే ఎన్ఏఆర్ న్యూ ఏఆర్ ఆఫ్ ఎల్కి మనం ఏం చేస్తామంటే టెంప్ అనే వాల్యూని పెట్టేస్తాం. అంటే ఏంటి, మనకి ఇప్పుడు ఈ లూప్ అనేది 1 నుంచి ఇప్పుడు మనకి అరే తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిందంటే ఏమై ఉంటుంది, 5 అనేది ఎటు బిగ్గర్ దెన్ 6 కాదు, లెస్ దెన్ కాబట్టి 5 అనేది ఇటు వస్తుంది, 4 ఇటు వస్తుంది, 1 ఇటు వచ్చేస్తుంది, 3 అనేది ఇటు వస్తుంది, అంతే కదా. 6 కంటే అన్నీ తక్కువ ఉన్నాయి, 6 5 4 1 3. ఓకే, 2 అనేది కూడా ఇటు వస్తుంది, 5 4 1 3, సారీ 2 అనేది ఇటు వస్తుంది, 4 ఇటు వస్తుంది. ఓకే, సో ఎల్పి అనేది ఇక్కడికి వచ్చేసి ఉంటుంది ఈ పాటికి. సో ఇంకా మిగిలిపోయిన 6 అనేది ఇక్కడికి వస్తుంది అనమాట. అర్థమైందా, అంటే ఏంటి, మిగిలిపోయిన దాన్ని ఇక్కడి నుంచి మనము సెట్ చేస్తున్నాం. సో ఏమైనా మెసేజెస్ వచ్చాయా? ఓకే, 4 మెంబర్స్ వాచింగ్. ఓకే, నో ప్రాబ్లం, మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. సో ఇలా అనమాట. ఓకే, సో మనం అయితే సార్ట్ చేసాం, సార్ట్ చేసేసిన తర్వాత ఏం చేస్తాం, అరే అనేది ఉంది, అరేని మనం రిటర్న్ చేసే ముందు, ఓకే ఇప్పుడు అరే అనేది రిటర్న్ అవుతుంది. ఇక్కడ మనం ఏం చేసామంటే వాల్యూని ఎల్ఆర్ అనేది అయ్యింది. ఓకే, ఎల్ఆర్ అయిన తర్వాత అరేని మనం రిటర్న్ చేసాం, అరే అనేది రిటర్న్ అయింది. ఓకే, బట్ అరే అనేది రిటర్న్ అవ్వడానికి ముందు మనం ఏం చేయాలి, మనం ఇప్పుడు ఇది సెట్ అయిపోయింది. ఓకే, ఈ అరే మనకు ఉంది. ఓకే, బట్ మనకి ఏం కావాలి దీంతో పాటు, మనకి ఇది ఎల్, ఇది ఆర్. ఓకే, ఇది లెఫ్ట్ సైడ్ ఇంకొక అరే ఫామ్ అవ్వాలి, రైట్ సైడ్ ఇంకో అరే ఫామ్ అవ్వాలి, దాన్ని మనం మళ్ళీ కాల్ చేయాలి. ఇక్కడ మనం వాడుతుంది ఏంటంటే మనకి జస్ట్ ఒక అరే దాని యొక్క లెంత్ వచ్చింది. సో మనం ఇది క్విక్ సార్ట్ కాదు, ఇది మనకి ఏం జరిగిందంటే ప్రతి ఫంక్షన్ దాని యొక్క దా ఫంక్షన్ అదే కాల్ చేసుకోవాలి. ఇందులో మనకి రికర్షన్ అనేది అక్కర్ అవ్వట్లేదు. అంటే ఎలాగంటే మనకి బేస్ కండిషన్ ఉండాలి, అరే అనేది ఇచ్చిన తర్వాత ఇఫ్
రిటర్న్ అంటే మనకు అది అదే ఉంటే అదే అరేని మనం మళ్ళీ రిటర్న్ చేస్తాం. సో అంటే ఇప్పుడు మనకి ఏంటంటే స్టార్టింగ్లోనే ఇఫ్ ఎల్ ఆర్ సేమ్ అయితే స్టార్టింగ్లోనే ఇఫ్ ఓకే ఎల్ అనేది ఈక్వల్ టు ఆర్ అయితే మనం వెంటనే రిటర్న్ చేసేయాలి. రిటర్న్ ఏఆర్ఆర్ అక్కడే మనం రిటర్న్ చేసేయాలి. మనకేం చేంజెస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ కాకపోతే ఇది రిటర్న్ అవుతుంది. సో ఇది అయిపోయిన తర్వాత మనకి లెఫ్ట్ రైట్ అనేది కూడా ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఇక్కడ నుండి మనకి ఓకే ఇక్కడ నుంచే మనకి లెఫ్ట్ రైట్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. ఏ పాయింట్ అయితే ఫిక్స్ అయిందో అంటే ఏంటి ఈ ఎల్ అనేది ఉందో ఎల్ కాదు మనకి లెఫ్ట్ పాయింటర్. సో లెఫ్ట్ పాయింటర్ నుంచి లెఫ్ట్ పాయింటర్ +1 నుంచి రైట్ వరకు ఒకటి ఇంకొక క్విక్ సార్ట్ అనేది రన్ అవుతుంది. మళ్ళీ రైట్ పాయింట్కి ఇంకొక క్విక్ సార్ట్ అనేది రన్ అవుతుంది. ఓకే సో ఏఆర్ఆర్ ఈక్వల్ టు ఓకే అయిపోయిన తర్వాత న్యూ ఏఆర్ఆర్ ఎన్ ఆల్రెడీ ఇప్పుడు ఇదే ఉంది వాల్యూ. ఓకే మన కొత్త ఏఆర్ఆర్ అంటే న్యూ అరే ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే సేమ్ ఇదే ఫంక్షన్ని మళ్ళీ కాల్ చేయాలి. క్యూఎస్ ఓకే క్యూఎస్ ఆఫ్ న్యూ ఏఆర్ కామా లెఫ్ట్ అరే లెఫ్ట్ సార్టెడ్ అరే అనమాట. అంటే ఇది లెఫ్ట్ సైడ్ అరే ఏఆర్ఆర్ అనుకోండి. ఓకే ఏఆర్ఆర్ అంటే ఏంటి మనకి ఇక్కడ కొత్త అరే వస్తుంది. అంటే ఇంటీజర్ టైప్ ఏఆర్ఆర్ అంటే లెఫ్ట్ సైడ్ అరే ఈజ్ ఈక్వల్ టు న్యూ ఏఆర్ ఇచ్చి మనం మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఉండే వాల్యూస్ అంటే ఏంటి ఎల్ నుండి ఎల్పి -1 అంటే లెఫ్ట్ పాయింటర్ కంటే ఒకటి తక్కువ ఉంటుంది. ఓకే లెఫ్ట్ పాయింటర్ అంటే మిడిల్లో ఉందని. అదే మనకి ఇంటీజర్ ఆఫ్ అరే ఆర్ఏఆర్ఆర్ అంటే రైట్ సైడ్ అరే దీన్ని క్విక్ సార్ట్ చేసేటప్పుడు మనకి ఎన్ఏఆర్ సేమ్ అదే అరేని ఇస్తారు. ఎన్ఏఆర్ కాదు మనకి ఇక్కడ అంతే ఎన్ఏఆర్. ఓకే మళ్ళీ మనం ఇక్కడ ఆర్ అనేది ఉంటుంది. రైట్ సైడ్ పాయింటర్ అనేది LP+1 ఉంటుంది. LP+1 కామా ఆర్ ఉంటుంది. మేబీ ఇదే అనుకుంటా ఆన్సర్ అనేది. నాకు తెలియదు బట్ రన్ చేద్దాం. ఓకే మనం ఇందులో ఎర్రర్స్ వస్తాయి ఖచ్చితంగా, ఎందుకంటే నేను చేసి చాలా రోజులు అయింది. సో మనం నేర్చుకుంటూ చేద్దాం. సో ఒక 6 వాల్యూస్ ఇస్తున్నాను. 6 5 4 3 2 1 5 4 3 2 1 4 అనుకోండి. సో ఎర్రర్ వచ్చింది ఎక్కడ 31 దగ్గర. యాక్చువల్లీ ఇది ఎర్రర్ ఉంది, చాలా ఎర్రర్ ఉన్నాయి, మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మనం కోడ్ అనేది ఇది బాగానే రాసాం. ఏమని ఒక అరే ఇస్తే దాంట్లో ఒక ఎలిమెంట్ ఫిక్స్ చేయడం, బట్ ఈ రికర్షన్ అనేది ఎలా వెళ్ళాలి అనేది మనకు తెలియట్లే. ఇది కూడా ఒక రికర్షన్ నుంచి వచ్చింది అనుకుందాం. ఓకే క్విక్సార్ట్ అనే ఒక రికర్షన్ వచ్చింది. డివైడ్ అయిన తర్వాత కానీ మనం సార్ట్ చేస్తాం కానీ మనం డివైడ్ చేయలేం కదా. అంటే ఇప్పుడు ఏంటంటే మీనింగ్ ఇప్పుడు మనకి 4 5 1 3 2 ఉంది అనుకోండి. ఓకే ఇలా ఉంది ఎలిమెంట్ అనేది. మనం ఫస్ట్ ఇంకొక కాపీ చేస్తాం. ఓకే సో కాపీ అనేది ఇక్కడ చేశాను. కాపీ కొత్త ఎలిమెంట్ని అంటే సేమ్ సైజ్ ఎలిమెంట్ని కాపీ చేసాం. ఓకే టెంప్ అనేది అలాగే ఉంది. టెంప్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ని తీసుకుని టెంప్లో పెట్టుకున్నాం. ఓకే ఎల్ పాయింటర్ అంటే ఒక పాయింటర్ తీసుకున్నాం, లెఫ్ట్ పాయింటర్ రైట్ పాయింటర్ అని. ఓకే తీసుకున్నాం. ఎలిమెంట్ ఇది రన్ చేస్తూ లెఫ్ట్ అయితే ఇటు మారుస్తున్నాం. 5 అయితే అంటే 4 కంటే గ్రేటర్ ఉంది కాబట్టి 5 1 3 2 అని వస్తుంది.
లాస్ట్లో మిగిలిపోయిన 4 ఇక్కడ. సో ఇక్కడ వరకు ఇది చేసాం. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇదే అరేని అంటే ప్రజెంట్ ఉన్న అరేనే మళ్ళీ ఇదే ఫంక్షన్ కాల్ చేయాలి. బట్ ఈసారి ఏమవ్వాలి, అరే అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే కన్సిడర్ చేసుకోవాలి అరే అనేది. మిగిలిన ఎలిమెంట్స్ అలాగే ఉండాలి. అంటే అప్పుడు ఏంటి, అది కొత్త అరే మీద చేయకూడదు, ఉన్న అరేలోనే ఈ చేంజెస్ అనేది చేయాలి. అంతే కదా. మీరు ఒకసారి గమనించండి, కొత్త రే తీసారనుకోండి, అంటే కొత్త రే చేశారనుకోండి, సైజ్ ఇదే ఉండాలి. ఎందుకంటే దాంట్లో మనకు ఆల్రెడీ ఇది ఉంది కాబట్టి. సో మనం చేంజ్ చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ని సెండ్ చేయాలి. సో న్యూ అరేనే సెండ్ చేసాం. బట్ వాల్యూ అనేది ఎల్ నుంచి ఆర్ వరకు మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఏంటి, మనము చేంజెస్ అనేది రీడింగ్ అనేది ఇక్కడ నుంచి మాత్రమే చేయాలి, మిగిలింది అలాగే ఉండాలి. సో క్రియేట్ చేసేటప్పుడు ఏమో సైజ్ అనేది మొత్తం ఇలాగే ఉండాలి. ఓకే, అంతవరకు ఏదైతే ఉందో ఏఆర్ఆర్ అది కాపీ చేయాలి. అంటే ఎల్ కంటే గ్రేటర్ ఉండేదా మిగిలిపోయినాయి. ఓకే, సో మేబీ నాకు అర్థం కావట్లేదు. సో ఒక్కసారి మనం చాట్ చెప్పిన అడుగుదాం అసలు ఏంటిది అని. బ్రో ఎల్ ఈక్వల్ టు ఆర్ అని అప్పుడే రిటర్న్ చేయాలి, అది కరెక్ట్. అది స్టార్టింగ్లో నేను చెప్పా బ్రో. ఎలిమెంట్స్ సేమ్ ఉన్నప్పుడు అండ్ సార్టింగ్ ఆర్డర్లో ఉన్నప్పుడు క్విక్ సార్ట్ వర్క్ అవ్వదు. సో ఈ కేసులో మనం ర్యాండమైజ్డ్ క్విక్ సార్ట్ వాడాలి. ఇప్పుడు కరెక్ట్, ఎల్పి ప్లస్ 1 ఆర్, అక్కడ ఎల్ ఈక్వల్ టు ఆర్ కాకుండా ఎల్ లెస్ దాన్ ఆర్ పెట్టండి. అక్కడ ఎల్ ఈక్వల్ టు ఆర్ కాకుండా లెస్ దాన్ ఆర్. ఎక్కడ బ్రో, ఇక్కడ. ఓకే, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్. స్టిల్ వర్క్ అవ్వదని నా ఫీలింగ్ బ్రో. సపోజ్ 6 ఉన్నాయి, 1 3 5 2 5 4 6 4 6. ఓకే, రన్ అయితే అయింది. 1 3 2 5 4 6 ఉన్న ఎలిమెంట్నే మళ్ళీ వస్తుంది. అదే ఎలిమెంట్ మళ్ళీ వస్తుంది. సపోజ్ మనం ఇప్పుడు 7 ఇచ్చామనుకోండి, 1 4 5 1 4 5 2 3 4 6 అని ఉందనుకోండి, సేమ్ ఉన్నదే వస్తుంది. ఓకే, ఏదో మిస్టేక్ చేస్తున్నాం నాకు అర్థం కావట్లేదు ఏంటో. ఉన్నది అరే, ఉన్న అరేనే రిటర్న్ చేస్తాం. ఏంటి, ఎల్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ అయితే ఒక్కసారి అవ్వగానే రిటర్న్ అయిపోద్ది ఇది ఇక్కడ నుంచి. వెయిట్, మనం యాక్చువల్లీ టూ ఫంక్షన్స్ అనేది బిల్డ్ అవ్వాలి. అంటే ఇక్కడ ఒక ఫంక్షన్ రావాలి, ఇంకొక ఫంక్షన్ కూడా కావాలి. మేబీ నేను మర్చిపోయినట్టున్నాను. సో ఒకసారి కోడ్ చూస్తే నాకు అర్థమైపోద్ది. మేబీ ఒకసారి కోడ్ చూస్తే నాకు అర్థం అవ్వచ్చు మొత్తం. ఐ హ్యావ్ ఇట్ ఇన్ C++. అంటే లాంగ్వేజ్ ఏదన్నా లాజిక్ ఒకటే ఉంటుంది బ్రో. ఓకే, నువ్వే సెండ్ చేయి నాకు, C++లో అన్నా సెండ్ చేయి, నాకు అర్థమైపోద్ది అనమాట. సింటాక్స్ కదా మనం ముఖ్యం. క్విక్సార్ట్ ఇంప్లిమెంటేషన్ హ్యాస్ అ లాజిక్ ఫ్లాస్ అండ్ ఓన్ సార్ట్ ద అరే కరెక్ట్లీ, హియర్ ఇస్ బ్రేక్ డౌన్. ఓకే, అంతా కదా అయిపోయిన తర్వాత చెప్తాది చూడండి. సో మనం ఇక్కడ వరకు తీసుకుంది కరెక్టే. ఓకే, సో లో అనేది లెస్ దాన్ హై ఉన్నంత. ఓకే, ఫస్ట్ పార్టీషన్ చేయాలి, చేసేసి మళ్ళీ క్విక్సార్ట్. కానీ మనకి పార్టీషన్ ఎలా తెలుస్తుంది, అంటే ఏ పాయింట్ దగ్గర పార్టీషన్ అవుతుంది ఎలా తెలుస్తుంది. ఓకే ఓకే, అంటే మనం చేసిన ఈ ఫంక్షన్ మొత్తాన్ని ఒక సపరేట్ లాజిక్లో వేసి ఆ పాయింట్ ఏదైతే మిడిల్ పాయింట్ ఉంటుందో, ఐ మీన్ ఫిక్స్ అయిపోయిన పాయింట్ని దాన్ని రిటర్న్ చేయాలి. అంటే ఇంటీజర్, ఈ ఫంక్షన్ నుంచి ఇంటీజర్ అనేది రిటర్న్ చేసుకొని ఫిక్సార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇది మనం ఇందాక రాసిన లాజిక్. కొత్త అరే తీసుకొని దాన్ని మనం లెఫ్ట్ రైట్ స్వాప్ చేయడం అనేది. ఇది మన ఎలిమెంట్, చూజ్ అన్ ఎలిమెంట్. ఇది ఇంటీజర్ రిటర్న్ చేస్తుంది కదా. అంటే ఏంటి, మనం ఇందాక రాసిన కోడ్, ఈ కోడ్లో మనం ఏం చేయాలంటే, నాకు అర్థమైంది, ఈ లాజిక్ కరెక్టే ఇక్కడ నుంచి, ఐ మీన్ ఈ లాజిక్ అంతా కరెక్టే, కానీ ఇది ఇంకా వేరే ఫంక్షన్లో ఉండాలి. ఓకే, ఇక్కడ నుంచి రిటర్న్ చేసే ఏఆర్ఆర్ అనేది ఇక్కడ నుంచే రిటర్న్ అవ్వాలి. ఎల్పి అంటే ఏంటి, ఏదైతే మనం ఫిక్స్డ్ పాయింట్ ఉందో దాన్ని రిటర్న్ చేసేస్తే సరిపోద్ది. అంతే. సో ఈ కోడ్ మనం కాపీ చేసుకొని, ఓకే, కోడ్ అనేది కాపీ చేసుకోవాలి, ఇంకొక ఫంక్షన్లో రాయాలి. అంటే పబ్లిక్ స్టాటిక్ ఇంట్ అంటే ఒక నెంబర్ అనేది రిటర్న్ అవుతుంది. ఇది మనం ఒక ఎలిమెంట్లో ఉండే ఫిక్స్డ్ పొజిషన్ని మనం రిటర్న్ చేస్తున్నాం కాబట్టి ఫిక్స్డ్ పొజిషన్ అందాం. అంటే ఫిక్స్డ్ పొజిషన్ని పాయింట్ని కనుక్కుంటున్నాం కాబట్టి అది అనుకుందాం.
సో దీనికి మనం సెండ్ చేయాల్సింది ఏంటి, దీనికి మనం ఏం సెండ్ చేయాలి, అరే ఉంటే సరిపోద్దా, వెయిట్, ఫంక్షన్కి ఏం కావాలో మనం మళ్ళీ చూద్దాం. సో సేమ్ ఇందులోకి ఏం కావాలంటే సేమ్ ఉన్న వాల్యూస్ మొత్తం కావాలంటే సేమ్ ఇదే కావాలి. ఓకే, కాపీ చేసి సేమ్ ఇందులో ఉండే వాల్యూస్ అన్నింటినీ పంపించాలి. సో ఇక్కడ ఆ ఫంక్షన్ని కాల్ చేయాలి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఎల్, ఇది పిఐ, పిఐ -1, ఓకే, ఇది లెఫ్ట్ సైడ్ అరే అవుతుంది, ఇది పిఐ +1, ఐ మీన్ పిఐ +1 ఆర్ ఉంటుంది. ఇక్కడ ఏఆర్ ఎన్ఏఆర్ఆర్ కాదు, ఏఆర్ఆర్ఏ, అరేనే, ఇక్కడ కూడా అరేనే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ కూడా వాడు ఏమంటారు, కొత్త అరే తీసుకోకుండా ఇన్ ప్లేస్లో చేస్తున్నాడు. ఇక్కడ చూసారంటే ఇన్ ప్లేస్లో చేస్తున్నాడు అన్ని, బట్ మనం కొత్త అరేనే తీసుకుందాం, ఇన్ ప్లేస్లో మనకి సెట్ అవ్వదు. మనం ఏమంటారు కొత్త అరేనే తీసుకుని అదే రిటర్న్ చేద్దాం. ఓకే, సో మనకి అరే ఇస్తాడు, లో హై అని ఉంటుంది, మనం కొత్త అరే తీసుకొని సాల్వ్ చేద్దాం. అంతేనా, లాస్ట్లో డిస్ప్లే చేయాలి అరే అని. బ్రో లాస్ట్లో డిస్ప్లే అయితే ఉంది కోడ్ అనేది, ఇక్కడ ఉంది లాస్ట్లో డిస్ప్లే చేయడానికి, ఇక్కడ కోడ్ రాసాం మనం, ఇక్కడ రాసాం మనం కోడ్ లాస్ట్లో డిస్ప్లే చేయడానికి, సో అది ప్రాబ్లం కాదు. సో ఫిక్స్డ్ పాయింట్, ఓకే, ఇంటీజర్ రిటర్న్, ఇక్కడ మనం చేసిన తర్వాత రిటర్న్ చేయాలి, రిటర్న్ 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 ఎల్పి. మనం ఏం చేయాలంటే ఇక్కడ ఐ మీన్ ఉన్న ఎలిమెంట్స్ మొత్తాన్ని మనం కాపీ చేసేసుకోవాలి. అంటే ఎప్పుడైతే మనం కొత్త అరేలో మొత్తం సార్ట్ చేసేస్తామో మనకు ఆల్రెడీ ఉన్న మన అరేని అప్డేట్ చేసేయాలి ఏఆర్ఆర్ని. ఓకే, ఏఆర్ఆర్ అనేది ఇక్కడ పంపించుకున్నాం కాబట్టి మనం కొత్త అరే తీసుకున్నాం కదా స్టోర్ చేసుకోవడానికి క్యాలిక్యులేషన్కి. సో ఇప్పుడు ఆ అరేలో ఉండే వాల్యూస్ మొత్తాన్ని అంటే ఫర్ ఇంట్ i = 0 నుంచి i < న్యూ అరే డాట్ లెంత్, ఓకే, ఏదైతే ఉందో ఇప్పుడు అందులో ఉండే వాల్యూస్ మొత్తాన్ని అంటే ఏంటి, ఏఆర్ఆర్ ఆఫ్ i = న్యూ ఏఆర్ఆర్ ఆఫ్ i. ఓకే, అంటే అందులో కొత్త అరేలో ఉండే వాల్యూస్ని అదే అరేలోకి మళ్ళీ అప్డేట్ చేసేసాం మనం, సో ప్రాబ్లం లేదు. సో పిఐ ఇక్కడ మనం ఇంట్ పిఐ = ఓకే, ఇది ఫిక్స్డ్ పాయింట్ అన్నాం కాబట్టి ఫిక్స్డ్ పాయింట్ ఫిక్స్డ్ పాయింట్ ఆఫ్ ఏఆర్ఆర్, అరేని పంపిస్తాం, నెక్స్ట్ మనం ఎల్ని పంపిస్తాం, ఆర్ పంపించేస్తాం, అంతే సింపుల్ అయిపోయింది. ఇదే అనుకుంటున్నాను మనం లాజిక్. సో మనం ఇక్కడ చూసుకున్నారంటే సేమ్ లాజిక్, ఏమంటే ఇక్కడ మనం ఏంటంటే వాళ్ళు ఇన్ ప్లేస్లో చేశారు ఇక్కడ సార్టింగ్ అనేది, ఐ మీన్ లాజిక్ అనేది ఇక్కడ ఇన్ ప్లేస్లో ఉంది పార్టీషన్ది, మనం ఏంటంటే మనం సపరేట్ లాజిక్ తీసుకున్నాం, అంటే మనం సపరేట్ అరే తీసుకున్నాం. సో ఇంత హార్డ్ లేకుండా క్వశ్చన్ అనేది, సో పార్టీషన్ చేసినప్పుడు పార్టీషన్ అవుతుంది. సో పిఐ అనేది ఈక్వల్ టు ఉన్నప్పుడు నెంబర్ వస్తుంది, జస్ట్ క్విక్ సార్ట్ చేస్తే చాలు, ఏం రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు, అప్పుడు ఇన్ ప్లేస్లోనే అయిపోద్ది. ఎస్ కరెక్టే కదా, మనం ఇన్ ప్లేస్లోనే అయిపోద్ది క్విక్ సార్ట్ అనేది. సో ఇక్కడ మన రిటర్న్ కూడా అవసరం లేదు, వాయిడ్ అయితే సరిపోద్ది, ఎందుకంటే మనకు ఆల్రెడీ అయిపోద్ది, రిటర్న్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఇఫ్ ఎల్ ఇస్ <r అనమాట, ఇక్కడ మనం ఎల్ అనేది <r అయ్యేంతవరకు చేయాలి, ఎల్ అనేది <r అయ్యేంతవరకు చేయాలి. ఓకే, సో అంతే, నాకు తెలిసి ఇదే అనుకుంటా. ఒకసారి ఏదో ఎర్రర్స్ ఉన్నాయి, ఎందుకు ఇక్కడ క్యూఎస్కి ఎర్రర్ ఉంది. ఓకే, యా, అంటే లెఫ్ట్ సైడ్కి, ఇది లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి, మనం ఏం దీనికి స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు రన్ చేద్దాం. ఐ థింక్ దిస్ విల్ రన్ 7 1 4 3 2 4 ఐ మీన్ 2 5 6 8. ఏదో ఎర్రర్ వచ్చింది, ఎక్కడ వచ్చింది ఎర్రర్, ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్
జావా 36 దగ్గర వచ్చింది. 36 దగ్గర వచ్చింది. ఎర్రర్ అనేది ఇక్కడ వచ్చింది. ఎల్పి అవుట్ ఆఫ్ బౌండ్స్ అయ్యే ఛాన్స్ లేదు. ఓకే, సో మనం అప్డేట్ చేసిన కోడ్ని ఈసారి మనం చాట్ జీపీటీకి ఇద్దాం. ఓకే, trying to implement quicksort with extra space by using a helper array NAR inside your fixed point method. However, you yes అదే చేద్దాం అనుకున్నా, ఎందుకంటే కొత్త అరే తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనుకున్నా. You always the loop index issued is fixed point. You always start from I equal to 1, but 1 may not be 0. ఓకే ఓకే ఓకే, ఇక్కడ మనం రాసిన దాంట్లో కోడ్లో మనం అన్ని ఫస్ట్ ఇది 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఇది 1 నుంచి స్టార్ట్ చేయకూడదు, మనం ఎల్పి నుంచి స్టార్ట్ చేయాలి రన్నింగ్ అనేది. ఓకే, బట్ ఫైనల్ది మనం 0 నుంచి స్టార్ట్ చేయాలి, కానీ ఇది మనం ఎల్పి నుంచి లెఫ్ట్ పాయింటర్ నుంచి రైట్ వరకు, అంటే సారీ లెఫ్ట్ నుంచి రైట్ వరకు, లెఫ్ట్ నుంచి రైట్ వరకు వెళ్తే చాలు. ఓకే, సో మేబీ అదే ఇష్యూ అనుకుంటా. సో యూ స్టార్ట్ ఆల్వేస్ ఫ్రమ్ వై, బట్ 1 మేబీ నాట్ బి 0, సో ఇన్కరెక్ట్ ప్లేస్మెంట్ ఇస్. ఓకే, ఇది ఒకటి. కాపీయింగ్, పార్షియల్ కాపీయింగ్ ఆఫ్ అరే. న్యూ అరే ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ARR let, బట్ నాట్ modifying between L and R, leading to junk or 0 values elsewhere. Okay, blindly copying NAR to ARR, regardless of which part was stored. This is wasteful and incorrect. To be in place, using an extra space defaults is extra defeats its main benefit. Okay, స్టిల్ మనకు అవసరం లేదు, మనం అది ఇచ్చే సజెషన్స్ మొత్తం వినాల్సిన అవసరం లేదు, మనం ఇది ట్రై చేద్దాం. సో సపోజ్ 7, ఓకే, 1 5 4 6 9 8 1 2 3 4 5 6. ఓకే, మళ్ళీ 6 తీసుకుందాం. ఎర్రర్ వచ్చింది 19 దగ్గర. 19 ఇక్కడ క్విక్ సార్ట్ ఆఫ్ లెఫ్ట్ అరే. గైస్ ఐ థింక్ క్విక్ సార్ట్ నాకు రావట్లేదు, సో నేను ఖచ్చితంగా ఇది ప్రాక్టీస్ చేయాలి, సో అప్పుడే మనకు రాగలుగుతుంది. నేను పేస్ట్ కోడ్లో లేదు బ్రో, వెయిట్. సో మనం అనుకున్నది కరెక్ట్గానే ఉందా? సో డివైడ్ అవుతుంది. ఓకే, సో అక్కడి నుంచి పాయింట్, ఏ పాయింట్ అయితే ఉంటుందో ఆ పాయింట్ అనేది క్యాచ్ అయింది. క్విక్ సార్ట్ అన్నప్పుడు వర్క్ అనేది అవుతుందా లెఫ్ట్ రైట్, మళ్ళీ క్యూఎస్ అనేది ఇక్కడ కావాలండి. సో లెఫ్ట్ రైట్ అనేది L is less than R ఉంటే, లెఫ్ట్ అనేది లెస్ దాన్ ఉంటే ఎండ్ అవ్వాలని రాశాను కోడ్. LPI -1 ఇక్కడ నుంచి ఫిక్స్డ్ పాయింట్ వస్తుంది ఎక్కడ ఉండాలని, అది లెఫ్ట్ని ఇంకో లెఫ్ట్ అరే అవుతుంది, రైట్ అరే, దాన్ని సార్ట్ చేస్తాం, దీన్ని సార్ట్ చేస్తాం. సో పంపించేటప్పుడు ఇదే అరే పంపిస్తాం కాబట్టి ముందు లెఫ్ట్కి మొత్తం సార్ట్ అయిపోతుంది, తర్వాత సార్ట్ అయిపోయిన తర్వాత అరేని మళ్ళీ తర్వాత రైట్కి పంపిస్తాం. సో ఇందులో నాకు ప్రాబ్లం ఏం కనిపించట్లేదు. వీడేం చేశాడు, పివోట్ అనే ఒక ఎలిమెంట్ తీసుకొని ARRL అంటే ఫస్ట్ ఎలిమెంట్ తీసుకున్నాడు. ఇక్కడ వీడు పార్టీషన్ చేసేటప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ తీసుకున్నాడు. ఇక్కడ వరకు మన కోడ్ కరెక్టే. ఇఫ్ R అనేది లెస్ దాన్ R ఉంటే ఫిక్స్డ్ పాయింట్ తీసుకోవడము, క్విక్ సార్ట్ చేయడం, ఇదంతా కరెక్టే. PI +1 R అనేది చూడండి, ఆ కోడ్ మనం రాసిన కోడ్ సేమ్. సో ఇక్కడ మనం రాసిన కోడ్ అనేది, ఓకే, ఇక్కడ నేను రాసిన కోడ్ అనేది ఆల్మోస్ట్ సేమే అనమాట. ఓకేనా, సో ఫిక్స్డ్ అనమాట. సో ఏమైంది, ఇక్కడున్న కోడ్ అనేది L less than R అనేది ఈ పాయింట్ వరకు మొత్తం అంతా సేమ్గానే ఉంది. ఏమంటే ఇక్కడ మనకు చేంజ్ వచ్చింది, అంటే నేనేంటి ఎక్స్ట్రా స్పేస్ తీసుకుంటే నేను ఇంకా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనుకున్నా, బట్ ఇక్కడ ఏమైందంటే పివోట్ అనే ఒక ఎలిమెంట్ తీసుకున్నాడు. అంటే ఏంటి, ఏదైతే మనకి చెక్ చేయాల్సిన ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్ని పివోట్ కింద తీసుకున్నాడు. ఓకే, అది కూడా ఏంటి, ఫస్ట్ ఎలిమెంట్ ఉంటుంది ఇచ్చిన అరేలో. ఇది LR అనుకుంటే ఫస్ట్ ఎలిమెంట్ని ఎప్పుడు పివోట్గా తీసుకుంటున్నాడు. రైట్, ఇక్కడ కొత్త అరే తీసుకున్నాడు వీడు కూడా.
చూడండి అరే ఈక్వల్ టు కొత్త అరే ఇంట్ ఎల్పి, ఇది నేను రాసిన కోడే కదా, రైట్, ఇది నేను రాసిన కోడేనా, ఓకే. సో పివట్ అనేది కరెక్టే, అరే అనేది తీసుకున్నాడు, ఈ పాయింట్ ఇడి వరకు రాసిన కోడ్ కూడా కరెక్టే, ఎన్ఏఆర్ఆర్ ఈక్వల్ టు ఎల్పి, ఓకే. కాపీ ఓన్లీ ఎలిమెంట్స్ 1 to ఆర్ రేంజ్ బ్యాక్ టు ఏఆర్, ఎల్ నుంచి ఆర్ వరకు మాత్రమే కాపీ చేయాలి, ఎందుకంటే మనం ఇక్కడ రన్ చేసేది కూడా ఎల్ నుంచి ఆర్ వరకే కాబట్టి ఎస్, ఎల్ నుంచి ఆర్ వరకు కాపీ చేస్తే సరిపోద్ది. ఓకే, చేసిన తర్వాత మనం జస్ట్ మళ్ళీ ఇక్కడ రిటర్న్ ఎల్పి చేసేయాలి. ఓకే, కాపీ చేసిన తర్వాత రిటర్న్ ఎల్పి చేసేయాలి. అంటే మనం ఏంటి ఇక్కడ మనం కాపీ చేస్తే అంతా చేయకూడదు, జస్ట్ ఎల్ నుంచి ఆర్ వరకు చేస్తే చాలు, అంతేనా దాని మీనింగ్? ఎస్, ఎల్ నుంచి ఆర్ వరకు మాత్రమే చేయాలి, అది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, అంటే ఆర్ని కూడా కాపీ చేయాలి, ఎల్ నుంచి ఆర్ని మొత్తం కాపీ చేసేయాలి, అది దీని మీనింగ్ అనమాట. ఎల్ నుంచి ఆర్ వరకు కాపీ చేయమంటున్నారు, మనం మొత్తం చేయాలనుకున్నాం, చేసేసాక మనం అప్పుడు రిటర్న్ చేస్తే సరిపోద్ది, రిటర్న్ ఎల్పి. సో ఇది వర్క్ అవుతుంది, చూద్దాం. సో 7 8 7 6 8 7 5 4 3 2 1 1 2 3 4 5 6 స్టిల్ ఎర్రర్ వచ్చింది ఏంటి, జావా ఇండెక్స్ అరే బౌండ్. ఓకే, మనం చేంజ్ చేసిన కోడ్ని మనం ఏదైతే ఇక్కడ చేంజ్ చేసామో ఈ కోడ్ని ఇద్దాం ఒకసారి. మనం అనుకున్న లాజిక్ కరెక్టే, బట్ ఎందుకు ఇది ఎర్రర్ వస్తుందో నాకు తెలియట్లేదు. యువర్ కరెంట్ కోడ్ స్టిల్ హ్యాస్ వన్ ఫిక్స్డ్ పాయింట్ మెథడ్స్ దట్ అఫెక్టింగ్. ఇక్కడ టెంప్, యు ఆర్ ప్లేసింగ్ ద పివోట్ temp equal to ARR of L as part of left group inside the block. This caused the pivot to be inserted twice, once in the loop, once again here. So you need to skip the pivot element I equal to 1 in the loop. So that is not copied twice. If I అనేది కానీ L అయితే కంటిన్యూ చేసేయాలి. సో I అనేది ఈక్వల్ టు L అయితే కంటిన్యూ చేసేయాలి, అంటే ఫస్ట్ ఎలిమెంట్ అని రాకూడదు, అంటే I+1 నుంచి కాపీ చేయాలి, అంతేనా దాని మీనింగ్? I+1 నుంచి కాపీ చేయాలి. ఓకే, సో ఇక్కడ I అంటే L+1 నుంచి కాపీ చేయడం మొదలు పెట్టాలి, అంతేనా? సో 7 3 4 2 1 5 6 7 అనుకుందాం, 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7 అనుకుందాం. ఓకే, సో 1 2 3 4 5 6 7, ఎస్, ఫైనలీ ఇది వర్కింగ్ అనమాట. సో మనకి చూసారంటే నాకు కూడా నేను ఎన్నిసార్లు క్విక్ సార్ట్ చేసినా కూడా ఇలా ఏదో ఒక పాయింట్ మిస్ అవుతాను అనమాట. ఫస్ట్ నేను చేశాను చూసారా, ఫస్ట్ నేను కోడ్ రాసాను చూసారా, అది నా ఓన్గా, అంటే లాజిక్ నాకు గుర్తుంది, అక్కడ నేను కోడ్ రాయగలిగా. బట్ అది ఎందుకు అవ్వలేదంటే మేబీ నా ఎక్స్పీరియన్స్ సరిపోలేదేమో నాకు చేయడానికి. ఓకే, సో అలా మనం ఒప్పుకోవాలి, మన వల్ల కాకపోతే చెప్తున్నాను అనమాట. ఓకే, కొన్ని మన వల్ల అవ్వవు అనమాట. మ్యాథ్స్ అవసరం లేదు, డిఎస్సి చేయడానికి మ్యాథ్స్ కావాలా, మ్యాథ్స్ ఎంతవరకు రావాలి ప్లీజ్ టెల్. మేబీ అది నేను చెప్పలేను అనమాట. మ్యాథ్స్ లైట్గా కావాలి, బట్ మరి అంత అవసరం లేదు. ఎస్, కరెక్టే, మనకి లాజిక్ తెలిస్తే చాలు. ఇందాక నేను మేబీ ఎందుకు చేయలేకపోయానంటే మేబీ పూర్తిగా లాజిక్ గుర్తులేదన్నమాట. ఇది మనం డెవలప్ చేసింది కాదు, ఎవరో ఆల్రెడీ డెవలప్ చేశారు, మనం అర్థం చేసుకుంటున్నాం. సో మనకి ఎంత లాజిక్ వచ్చినా మనం డెవలప్ చేయలేదు కాబట్టి మనకు అంతగా ఐడియా ఉండకపోవచ్చు క్విక్ సార్ట్ అనేది. మేబీ నేను ఇంకా ప్రాక్టీస్ చేయాలి ఇది క్విక్ సార్ట్ అనేది. బట్ ఎస్, బేసిక్గా ఒక లెవెల్ వరకు రాగలిగాను అనమాట. అంటే ఏంటి, బేసిక్ ఫస్ట్ లాజిక్ తెలిసి బేసిక్ కోడ్ రాయగలిగాను. యాక్చువల్లీ ఇట్స్ ఓకే, నేర్చుకుంటాను, నాకు ఇంకా టైం ఉంది. యా, సో ఇదే అనమాట, మీరు కూడా నేర్చుకోండి. ఓకే, మీరు ఫస్ట్ అటెంప్ట్లో చేయగలిగారంటే బెస్ట్ అనమాట, రాకంటే మనం ట్రై చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇలా అనమాట. యాక్చువల్లీ ఇది మీ క్విక్ సార్ట్ కాదు, ఇది యాక్చువల్లీ క్విక్ సార్ట్కి ఎక్స్ట్రా వర్షన్ అనమాట. ఏంటి, క్విక్ సార్ట్ అనేది ఇలా మనం తీసుకున్నట్టు ఈ కొత్త అరే తీసుకోదు అనమాట. ఓకే, ఇదేం చేస్తుందంటే అడిషనల్ మెకానిజం సేమే ఉంది, మెకానిజం సేమే, బట్ మనకి ఈజీగా అర్థం అవ్వాలని చెప్పి నేను ఒక కొత్త అరే తీసుకున్నాను అనమాట. సో ఇది ఎఫిషియెంట్గా ఉండాలంటే మనం ఏంటంటే అరే బదులు ఇన్ ప్లేస్లో చేయాలి. అంటే ఏంటి, కొత్త అరే స్పేస్ తీసుకోకండి, ఇక్కడ కొత్త అరే తీసుకోకుండా ఇన్ ప్లేస్లో చేయాలి.
అది ఇంకా బెటర్ ఉంటుంది అనమాట. అది యాక్చువల్ క్విక్ సార్ట్, అది మనం రేపు చూద్దాం. ఇది మనం ఏంటంటే బేసిక్ క్విక్ సార్ట్ అనుకోండి. అంటే ఏంటి, సమ్ ఏమంటారు, బేసిక్ వర్షన్ ఆఫ్ క్విక్ సార్ట్ అనమాట. కొంచెం ఎఫిషియన్సీ తక్కువ ఉన్నా కూడా క్విక్ సార్ట్ మెకానిజమే. సో ఇది చేసిన తర్వాత మనం రేపు అసలైన క్విక్ సార్ట్ చేద్దాం. ఓకే, యాక్చువల్లీ అది నాకు రాదు, సో నేను అది కొంచెం చూడాలి, ఆ లాజిక్ కరెక్ట్ ఎట్ వరకు అవుతుందో నాకు గుర్తు లేదనమాట. మనం ఎక్స్ట్రా ఎన్ స్పేస్ అనేది యూస్ చేస్తాం. ఓకేనా, సో ఇది అడ్వాంటేజ్ కాదనమాట. స్టిల్ ఓకే, మనం లెర్నింగ్ ఫేజ్లో ఉన్నాం కాబట్టి ఇది ఓకే. సో దీన్ని కోడ్ని మనం ఇప్పుడు పైథాన్లో కూడా రాయొచ్చు. సో ఈరోజు పైథాన్ మీరు ట్రై చేయండి. ఓకే, రేపు దీన్ని పైథాన్ కోడ్ రాస్తాను, ప్లస్ అంటే యాక్చువల్ క్విక్ సార్ట్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో మీరు ఇదే కోడ్ని పైథాన్లో రాయడానికి ట్రై చేయండి, ఎవరైతే మన వాళ్ళు ఉన్నారు. ఓకే, సో నాకు స్మాల్ వర్క్ ఉంది, నేను వెళ్ళాలి. బాయ్ బాయ్.